ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీ అందరి కోసము అనుదినము ప్రార్థన చేయుచున్నాను. ఈ అనుదినము వాగ్దానము మీరు వినుచు ఆత్మీయ జీవితంలో మీరు బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. కీర్తన రాసినటువంటి గ్రంథము 40వ కీర్తన 5వ వచనము 2వ మాట చదువుకుందాము. మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరచుచున్నాడు. ఈ వాక్య భాగము మనం గమనించినట్లయితే దావీదు మహారాజు చెప్పుచున్నాడు ఈ మాట, మా ఎడల నీకున్నటువంటి తలంపులు బహు విస్తారముగా ఉన్నాయ్యా అని దేవునితో సంభాషణ చేసుకుంటున్నాడు. నిజమే, మన జీవితాన్ని గురించి, మన యొక్క భవిష్యత్తుని గురించి, మన యొక్క ఆలోచనలు ఒక విధంగా ఉంటే దేవుని యొక్క ఆలోచనలు మరో విధముగా ఉంటాయి. మొదట ఒక కుటుంబానికి పిల్లలు పుట్టిన వెంటనే ఆ పిల్లలకి వారి యొక్క భవిష్యత్తును గురించి తెలియనప్పుడే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను గురించి ఎంతగానో ఆలోచన చేస్తారు. ఏ యొక్క స్కూల్లో వేయాలి, ఏ చదువు చదివించాలి, వాడు భవిష్యత్తు ఏంటి అని ఎంతగానో తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు. ఈ లోకపరమైన అటువంటి తల్లిదండ్రులే ఆ బిడ్డను గురించి ఆ విధముగా ఆలోచన చేస్తే, పరలోకమందున్నటువంటి మన తండ్రి మన గురించి ఎంతగా ఆలోచన చేస్తాడంటే, మన యొక్క భవిష్యత్తుని గురించి, మన జీవితాన్ని గురించి, మన చదువుని గురించి, మన ఉద్యోగం గురించి ఆయన ఎంతగానో ఆలోచన చేస్తాడు. ఆయన యొక్క తలంపులు బహు విస్తారములు అంట. అంటే ఆయన యొక్క తలంపుల్లో మనము ఏ విధంగా అభివృద్ధి పొందాలో, ఎక్కడ జాబు చేయాలో, ఏ కోణంలో మనల్ని ఆశీర్వదించాలో ఆయన యొక్క బహు విస్తారముగాను ఆయన మనల గురించి ఆలోచన చేస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, ఏకీభవిస్తున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచుమని అడుగుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారు మా ప్రవ్వా. అయా మీరు మా ఎడల చూపించుచున్న ప్రేమ, మీ యొక్క తలంపులు బహు విస్తారముగా ఉన్నాయని మీరు సెలవించారు మా ప్రవ్వా. అయా మీ యొక్క తలంపుల్లో, మీ చిత్తాన ప్రకారంగా, మీ యొక్క ఆలోచనల ప్రకారంగా అయా మేము నడుచుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. దేవా ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి అయా నీ ప్రియ బిడ్డలు వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకారంగా, వాళ్ళ యొక్క చిత్త ప్రకారంగా అయా ఆలోచన చేసి నా తండ్రి అయా వారు నష్టపోయారేమో నా తండ్రి. ఆ నష్టము నుంచి, బాధ నుంచి, శ్రమల నుంచి, కష్టాల నుంచి, నిందల నుంచి వారికి విడుదల దయచేసి నా తండ్రి ఈ వాగ్దానము వినుచున్నప్పుడే వారి మీద నీ కృప, నీ దయా, నీ కనికరము నీ బిడ్డల మీద ఉంచమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. అయా యొక్క ఉదయకాల సమయంలో ఎంతమందికి అనారోగ్యంగా ఉందో వారికి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నానయా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను. వివాహము కానటువంటి యవనస్తులకు మా ప్రభువా ఘనమైన వివాహాలను మీరు జరిగించమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబు లేని వారికి జాబును దయచేయండి. అప్పుల్లో ఉన్న వారికి అప్పుల బాధ నుంచి యేసు నామములో వారికి విడుదల దయచేసి సంపూర్ణంగా నా తండ్రి ఆయా సమృద్ధి అయిన దీవెన వారికి దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా మానసికంగా, శారీరకంగా నా తండ్రి, ఆత్మీయ పరంగా నా తండ్రి బాధపడుచున్నారో, కృంగిపోయారో, నలిగిపోయారో, తప్పిపోయారో, తొలగిపోయారో యేసు నామములో నీ బలమును ఆయా నీ శక్తిని వారికి ఇవ్వమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. వ్యాపారము చేసే వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. బిజినెస్ చేసే వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. అయా నీ ప్రియ బిడ్డలు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి నీ బిడ్డలకి మా ప్రభువా వారి యొక్క వ్యాపారము దినదినానికి అభివృద్ధి పొందుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. చిన్న పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. చదువుతున్న విద్యార్థుల కోసం ప్రార్థన చేస్తున్నాను. వారికి చక్కటి ఆయా విద్యను అభ్యసించుటకు తగినటువంటి జ్ఞానమును దయ
దయచేయమని అడుగుచున్నానయా, స్తోత్రం చెల్లిస్తున్నాను. మా ప్రభువా మీ కొందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రియ బిడ్డలు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కాపుదలను దయచేయమని అడుగుచున్నాను. వారు చేయుచున్న ప్రతి పనిలో నా తండ్రి నీ కృపా సన్నిధి వారికి తోడుగా ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా, స్తోత్రం నాయన. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో ఆయా వారి జీవితాలు, వారి కుటుంబాల మీద నీ దీవెనలు, నీ శుభములను ఆయా పలుకుచున్నానయా, స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసయ్యా స్తోత్రం నాయన. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా మా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేటటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.